అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీమ్ లోకేష్ యువసేన. ఈ టీమ్ లోకేష్ యువసేన అనేది నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అసహనం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అసహనానికి గురవుతున్నారు. ప్రతి విషయంలో కూడా సహనాన్ని కోల్పోయి ప్రతిదీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తమ అసహనాన్ని వాళ్ళు ప్రజల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎందుకు అసహనానికి గురవుతున్నారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఎందుకు కృంగిపోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ వీడియో సారాంశం. వాళ్ళు ఎందుకు అంటే ఈరోజు ఆ విధంగా తమ ఆవేదనని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసాం, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసాం, తెలుగుదేశం పార్టీనే ఈరోజు మేము ప్రేమించి మరి ఈ వైసీపీ సైకో మూకలందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టామని చెప్పేసి 2019 నుంచి 2024 వరకు మా కష్టం వర్ణాతీతం అనే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకాభిప్రాయం మీద మాట్లాడుకుంటున్న మనం సందర్భాలు చాలా చూసాం. వాటన్నిటిని పక్కన పెట్టి వైసీపీలో ఉన్న చాలామంది సైకోలు, మూర్ఖులు, అలాగే తెలుగుదేశం పార్టీని హింసించి ఇబ్బంది పెట్టి సాక్షాత్తు నారా కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రెండు కళ్ళలాగా చూసి ఈ రెండు కళ్ళను ఎట్లయినా పొడిస్తే మళ్ళీ మనం అధికారంలోకి రాగలం అనే ఒక ఆలోచనతో ఈరోజు గత ప్రభుత్వం ఆ రోజు ఏ విధంగా అయితే మన కార్యకర్తల్ని అలాగే నారా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలుసు. వీటన్నిటిని కూడా మనం అధిగమించి కార్యకర్తలు ఒక పక్క ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నారా భువనేశ్వర్ గారు కూడా ఆ కుటుంబంలో ఉన్న అంటే నందమూరి కుటుంబం కావచ్చు, నారా కుటుంబం, ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల పైచిలకు జైల్లో ఉన్న ఎవరు కూడా తమ ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంతో ముందుకెళ్ళి మరి ఈరోజు పోరాడి మనం గెలుచుకున్న తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నుంచి మన పార్టీలోకి చాలామంది రావడం జరుగుతుంది. వైసీపీ నుంచి మన పార్టీలోకి నాయకులు కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈరోజు మన పార్టీలోకి రావడం జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది కార్యకర్తల ఒక ఆవేదన, ఆక్రందన. అలాగే వాళ్ళు ఇబ్బంది కూడా పడుతూ ఈరోజు పోస్టులు పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే కష్టపడ్డ కార్యకర్త కంటే కద్దరు చొక్కా వేసుకొని వైసీపీ నుంచి వస్తే వాళ్ళకి పెద్దపీట వేస్తుంది పార్టీ, ఇది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ ఆవేదన. సరే, నేనేం చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఎంతమంది నాయకులు మన పార్టీలోకి వచ్చినా, ఎంతమంది మన పార్టీలో వివిధ పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మన పార్టీలో ఏమంటారు దాన్ని, ఒక గింజతో సమానం. ఆ గింజ అనేది నేను చెప్పను, కానీ గింజల కంటే మనం చెట్టుతో పోల్చాలి. ఒక చెట్టు, ఉదాహరణకు మనం ఒక చెట్టును తీసుకుంటే కొన్ని ఆకులు వస్తూ ఉంటాయి, కొన్ని ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి, కొన్ని ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఇందులో కొంతమంది రాలిపోయేటోళ్ళందరూ పార్టీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు, వచ్చేటోళ్ళందరూ వివిధ పార్టీ నుంచి అంటే చిగురిస్తున్న ఆకులతో సమానం వాళ్ళు వచ్చేటోళ్ళు. కానీ ఇక్కడ కార్యకర్తలు అనేటోళ్ళు ఏంటంటే ఆ చెట్టుకి కొమ్మలు లాంటోళ్ళు, వాళ్ళు ఎప్పుడు పటిష్టంగా బలంగా ఉంటారు. ఆ బలం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేది నేను నమ్ముతా గట్టిగా. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఈరోజు కష్టపడి పనిచేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ప్రాణాలు పోతున్నా, ప్రాణాలు తీస్తున్నా, జై జగనను నిన్ను వదిలేస్తామన్నా సరే, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ ఈరోజు ప్రాణాలు వదిలేసి మనం మన పార్టీని బ్రతికించుకున్నాం. అటువంటి కార్యకర్త ఈరోజు అసహనానికి గురవడానికి వీల్లేదు అనేది నా ఆవేదన. ఒక నారా లోకేష్ గారి అభిమానిగా మీ అసహనం వాస్తవమే, కానీ మనం బయటపడకూడదు. ఈరోజు పార్టీని బ్రతికించుకుంది మనం, మన కార్యకర్తలం. మనందరం ఈరోజు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. మన అధినాయకుడు ఇబ్బంది పడ్డప్పుడు మనందరం రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి, నిరాహార దీక్షలు చేసి ఈరోజు మన నాయకుడిని కూడా మనం ఈరోజు ప్రపంచానికి ఇది జరుగుతుంది అన్యాయం, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం మేము తెలుగుదేశం పార్టీ ఈ సైకో వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళారు, ఎటువంటి తప్పు చేయకపోయినా అని చెప్పి మనం ప్రపంచానికి చూపించాం. అటువంటి కార్యకర్తలమైన మనం ఈరోజు మన అసహనానికి గురి కాకూడదు. ఎవరైతే మీకు లోకల్గా సపోర్ట్ చేయట్లేదు, ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ఎంపీలు, లేకపోతే వివిధ అధికారులు ఎవరైనా పని చేయనప్పుడు మీరు చేపించుకునే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంది, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మీకే పూర్తి
వెసులుబాటు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. పని చేయించుకోండి, చేయకపోతే అడగండి, డిమాండ్ చేయండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కార్యకర్త ఏ విధంగా పోరాటం చేశారు. ఈరోజు మీరు ఏ విధంగా ఎగబడ్డారు వైసీపీ మీద, ఏ విధంగా మీ వెన్ను చూపించారు. ఇలా గుండి ఇలా చింపి మీ వెన్ను చూపించారు. చూసారా, చచ్చిపోతాం కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చచ్చిపోతామని వెన్ను చూపించారు. ఇప్పుడెందుకు మీరు వెనకడిగేస్తున్నారు? అప్పుడే వెన్ను చూపించి తెలుగుదేశం పార్టీకి గెలుపులో మీరు ఒక భాగమయ్యారు. ఈరోజు ఎవడో పని చేయట్లేదు, గొట్టంగాళ్ళు వాళ్ళు. అర్థమవుతుందా నేను చెప్పింది? లేకపోతే మీ ఎమ్మెల్యే పని చేయట్లేదా, మీ ఎంపీలు పని చేయట్లేదా, మీ కింద ఉన్న స్థాయి నాయకులు పని చేయకపోతే అడగండి గల్లా పట్టుకొని. మీరు లేకపోతే వాళ్ళెక్కడండి? కార్యకర్త లేకపోతే నాయకుడు ఎక్కడా? ఈరోజు ఎమ్మెల్యే చేసింది మనం, ఎంపీలు చేసింది మనం, మంత్రులు అయ్యారంటే మన కష్టార్జితం, మన నాయకుల ఆశీర్వాదం వల్ల అయ్యారే తప్ప వాళ్ళు సహాగా అయిన 100% కాదు. అర్థమవుతుందా? ఇంత కష్టపడ్డ మీరు ఈరోజు ఆవేదన చెందడం ఎందుకు? మీరు సోషల్ మీడియాలో బయటపడటం ఎందుకు? చలో నడు, అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దాం. అందరం ఈరోజు మీరు ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డా, ఎటువంటి మీకు సమస్యల్ని అధికారుల దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. లేదంటే ప్రజా దర్బార్కి రండి, నాకు ఈ సమస్య ఉందన్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నేను కష్టపడి పనిచేసా, ఇది నేను అని చెప్పి నారా లోకేష్ గారికి చెప్పండి ప్రజా దర్బార్ కార్యక్రమంలో. ఇది తప్ప మీరు బయటపడిపోయి మీరు పార్టీని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ముందుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. కార్యకర్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానులు, ప్రతి ఒక్క కార్యకర్త. ఈరోజు అటువంటి కార్యకర్త ఇబ్బంది పడ్డాడు, అటువంటి కార్యకర్త ఈరోజు ఇబ్బంది పడుతూ ముందుకెళ్తున్నాడు అనేది కరెక్ట్ కాదు. 100% మళ్ళీ చెప్తున్నా నేను, మీరందరూ అసహనానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టండి. 100% నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టి మీరు మీ సమస్యని తీర్చుకోండి తప్ప అసహనాన్ని మీరు వ్యక్తం చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను కార్యకర్తలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీ ఏదైతే మీ కష్టం ఉందో, మీరు పడ్డ శ్రమ ఉందో, ఆ శ్రమ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారే తప్ప వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు స్వహాగా గెలిచింది కాదు అనేది గట్టిగా చెప్తాను. తెలుగుదేశం పార్టీ గెలవటానికి ముఖ్య కారణమైన 2 కళ్ళు తెలుగుదేశం పార్టీకి. ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 2 నారా కుటుంబం. అంటే అందులో నందమూరి కుటుంబం కూడా ఉంటుంది. ఎప్పుడు నారా అంటే నందమూరి అని అర్థం చేసుకోండి, దీన్ని వక్రీకరించకండి దయచేసి. ఈ 2 కళ్ళ వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందే తప్ప ఏదో నాయకుల వల్ల, ఎవరో బయట నుంచి వైసీపీ నుంచి వచ్చే మన పార్టీలో జాయిన్ అవ్వటం వల్ల గెలిచింది కాదు అని నేనైతే గట్టిగా చెప్పగలను. వాళ్ళంతా దూబీ అంటే జూబీ అంటే ఎందుకన్నానంటే వీళ్ళంతా వస్తారు పోతారు, మళ్ళీ ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలోకి వస్తారు. వాళ్ళంతా వేస్ట్ గాడు. నా దృష్టిలో వేస్ట్ గాడు. పార్టీలు మారిన ప్రతి ఒక్కడు వేస్ట్ గాడు. వాడు మినిస్టర్ అవని, వాడు ఎమ్మెల్యే అవని, వాడు మంత్రి అవని, వాడు ఏదన్నా అవని, వాడికి ఒక స్థిరత్వం ఉండదు. ఏ పార్టీ అధికారం ఉండో ఆ పార్టీలోకి వచ్చి పబ్బం కనుక్కుంటారు. వీళ్ళందరూ కూడా మడత, వాళ్ళతో సమానమే తప్ప వీళ్ళు నిజమైన కార్యకర్తలు కాదు. తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసులం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీరు అసహనానికి గురవడానికి వీల్లేదు, మీరు ఇలా బయటపడటానికి కూడా వీల్లేదని చెప్పేసి నేను అందరికీ తెలియజేసుకుంటూ, నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇబ్బంది వచ్చినా ఈరోజు 3 వ్యక్తులు మీకోసం పనిచేస్తున్నారు. ఒకటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి అమ్మ. వీళ్ళు 3 కూడా ఎక్కడ ఏ సమస్య మీద ఫోకస్ పెట్టి ఆ సమస్యను తీర్చడానికి ట్రై చేస్తున్నారు. ఇటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు కాలరెగరేసి గర్వంగా చెప్పుకోగలం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను. నా కుటుంబం తర్వాత నాకు ఇంకొక కుటుంబం ఉంది, అదే నారా కుటుంబం. ఆ కుటుంబమే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారా భువనేశ్వరమ్మ, అలాగే మన బ్రాహ్మణి గారు, మిగతా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులందరూ మా కుటుంబ సభ్యులే. మా కుటుంబానికి ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఆదుకుంటారు, ఆపదని అడ్డంగా ఉండి నిలబడి ఆపదను తీరుస్తారని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇలా అసహనానికి గురి కావద్దు. ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కలిసే వెసులుబాటు ప్రతి శనివారం మనకుంది. నారా లోకేష్ గారిని కలిసే వెసులుబాటు ప్రజా దర్బార్లో వారానికి 2-3 సార్లు ఉంది. మీరు వెళ్ళి కలవచ్చు. పొద్దున్న 6ంటికి వెళ్ళి ప్రశాంతంగా లోకేష్ గారిని కలిసి మీ సమస్య చెప్పుకోవచ్చు. అంతకు లేదు అనుకుంటే మీరే ఈరోజు అధినాయకుడిలాగా ఉండి మీ సమస్యని అధికారులతో చేపించుకునే వెసులుబాటు కూడా మన కుటుంబం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్న అధికారులు పనిచేయాలని చెప్పి మా నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ని విషయాలు జరుగుతున్నా మీరు ఇంకా అసహనానికి గురి చేయడానికి వీలు లేదని, గురి కావడానికి వీలు లేదని నేను తెలియజేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఇంకొక అసహనానికి కూడా గురవుతున్నారు. అది మొన్న జరిగిన కార్యక్రమం.
గౌతు లచ్చన్న గారి కార్యక్రమం. అది దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పదలుచుకున్నా. మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు దాదాపు కోకొల్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 2029లో కూడా మనం ఏదైతే మనకి ఎలక్షన్స్ వస్తాయో 29 అయినా జమిలీ అయినా ఏదైనా రానివ్వండి, దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈసారి 11 సీట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయో అవి కూడా రాకుండా చేసే బాధ్యత కార్యకర్తలుగా మనం తీసుకోవాలి. ఎవడో నాయకుడు వచ్చి లేదా ఎమ్మెల్యే వచ్చి ఏదో చేస్తాడు అనేది తప్పు. మనం నిలబడ్డాం, మనం గెలిపించుకున్నాం, మనం వాళ్ళని గెలిపించాం, అంతే తప్ప ఇది మీరు అసహనానికి గురయ్యే ఒక తీరు కాదు. కాబట్టి రానున్న రోజుల్లో మన పార్టీని ఎలా గెలిపించుకోవాలి, మన పార్టీ ఏ విధంగా సూపర్ సిక్స్లు అమలు చేస్తుంది, ఏ విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఎలాగా ఉపాధి కల్పిస్తుంది, అది మీరు చెప్పండి దయచేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో ఉండాలి. ఈ పవన్ కళ్యాణ్ గారిని నేను ఎందుకు పెట్టలేదంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి అందుకే పెట్టలేదు. కాబట్టి మనందరం కూడా సపోర్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి. ఏదైనా ఇంకా ఇబ్బందులు ఉంటే నాకు ఒక ఫోన్ చేయండి. నాకు ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు నేను కూడా మీకు సహాయం చేసే కార్యక్రమం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.